దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. 25వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము, వాగ్దానం మనం నేర్చుకోబోతున్నాం. మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేయవాడు దేవుని సంబంధి. యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం. పూర్తి వచనము, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ కనబడుతుంది. మొట్టమొదటిది, ప్రియుడా. యోహాన్ గారు అందరికీ కూడా ప్రియుడా అని మనం సంబోధించినట్టు, అదే విధముగా పౌలు, పేతురు కూడా ఆ విధంగా సంబోధించినట్లు మనం చూస్తున్నాం అడ్రసింగ్. అయితే చెడు కార్యము కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము. ఫాలో మీ, నన్ను వెంబడించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు, అదే విధముగా అపోస్తలుడైన పౌలు కూడా నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పమంటూ మనం చూస్తున్నాం. లీడర్షిప్ అంటే ఇమిటేట్ మీ. అదే విధముగా మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. కనుక మనకి ఎప్పుడు కూడా మేలు, దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే ఆయన మేలు చేస్తాడని వస్తాం. ఒకసారి ఇంగ్లీష్లో చూసి నేర్చుకుంటే వాక్యము, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, 3 John chapter 1 verses 11. డియర్ ఫ్రెండ్, ఇక్కడ స్నేహితుడా, డియర్ బిలవ్డ్ ఆ విధంగా కూడా రాయడం జరిగింది. డు నాట్ ఇమిటేట్ వాట్ ఈజ్ ఈవిల్ బట్ వాట్ ఈజ్ గుడ్. మీరు కీడుని అనుసరించి కాక మేలుని అనుసరించి నడుచుకున్నటకు, చెడు కార్యమును బట్టి కాక మంచి కార్యమును బట్టి అనుసరించుటకు ప్రయత్నం చేద్దాం. ఎనీవన్ హూ డస్ వాట్ ఈస్ గుడ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఎవరైతే మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడో అతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు. ఎనీవన్ హూ డస్ వాట్ ఈజ్ ఈవిల్ హ్యాస్ నాట్ సీన్ గాడ్. అయితే ఎవరైతే ఆ చెడు చేయడానికి ప్రయత్నం చేస్తారో వారు దేవుని చూసిన వారు కాదు. ఏ సందర్భంలో చెప్పబడుతుంది మనం చూసుకుని వాక్యము లోతుల్లో నేర్చుకుంటే, యోహాన్ గారు పత్రికలు రాస్తూ మొదటి పత్రిక నిండా కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. యోహాన్ గారు 5 గ్రంథాలు రాసినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది యోహాను సువార్త, తర్వాత పెద్ద గ్రంథము ప్రకటన గ్రంథం, యాక్చువల్గా ప్రత్యక్షీకరణ గ్రంథం, రెవల్యూషన్ అంటారు. ఇక పత్రికలు మనం చూసినప్పుడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. అయితే ఇక్కడ గాయునకు శుభమని చెప్పి రాయినది అని చెప్పుతూ ద మెయిన్ కీవర్డ్స్ వచ్చి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. కనుక ఆత్మ కార్యముల కోసము, శరీర కార్యముల కోసము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లాలి అంటే శరీరము, ఆత్మ ఇవి 2 ఒకదానికొకటి పొత్తుకుదలు. అదేవిధంగా మనస్సు, హృదయము అంటూ ఉంటాం. ఇది రెగ్యులర్గా మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠాలు. ఈ ఆత్మీయ పాఠాలకి శారీరక పాఠాలకి తేడా ఏంటంటే, ఈ లోకంలో మూల పాఠాలు నేర్చుకునేది సైన్స్, అయితే ఆత్మీయ పాఠాలు నేర్చుకునేది కాన్సెన్స్. ఈ బహిరంగముగా కనబడే ప్రతి లోకము గూర్చి అవగాహన కలిగి ఉండేది సైన్స్ అయితే, నీ అంతరంగముగా నీవు అవగాహన కలిగి ఉండేది అంతరంగము, కాన్సెన్స్ అంటే నీ మనస్సాక్షి అని కూడా అనొచ్చు. కనుక ప్రస్తుతం కాంటెంట్లో మనం నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా మంది పేర్లు రాయబడి ఉన్నాయి. అది మన మ్యాటర్ కాదు. కానీ మన మ్యాటర్ ఏంటంటే
మేలు చేయువాడు దేవుని సంబంధులు, కీడు చేయవారు దేవుని ఎరుగనివారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం చెప్పబడినప్పుడు ఆయన వచ్చిన కారణము సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. పిలాతు చెప్తాడు సత్యం అంటే ఏంటి అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా మనం చూస్తే అపోస్తలుల కార్యములు 10:38 మనం చూసినప్పుడు, నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను కనుక ఆయన మేలు చేయొచ్చు. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ, చాలాసార్లు నేను చెప్పాను, పరిశుద్ధాత్మ అంటే మనము అవగాహన లేక అపోహలు కలిగి ఉంటున్నాం. నీ ఆత్మని పరిశుద్ధపరిచేది దేవుని ఆత్మ. నీ మనస్సును ఎప్పుడైతే ఆలోచనలతో, ఒక మనిషి అంటే అర్థం ఏంటంటే అతని ఆలోచనే అతని యొక్క అంతరంగం. చాలాసార్లు మన జీవితంలో మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అసలు ఫండమెంటల్ బేస్కి వెళ్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే, మనమందరము కూడా పడిపోయిన స్వభావము రీత్యా మన ఆలోచనలు ఈ లోకానుసారంగా ఉంటాయి. కనుక ఈ లోకానుసారంగా మనము మేలు చేస్తున్నాం అని ఒక అవగాహనకు వస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సకల దుర్నీతి కూడా పాపమై ఉన్నదని. సకల దుర్నీతి పాపము అని అనుకుని నేర్చుకోవడానికి గల మొట్టమొదటి కారణము యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం మనం చూసినప్పుడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక వినరు. అంటే మొట్టమొదట దేవుని మాట లోబడము అంటే వాక్యమునకు విధేయత చూపించుట, వాక్యమును గైకొనుట. వాక్యము అంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునుగాక. అంటే దేవుడు ఆజ్ఞ చేసింది పరిశుద్ధమైన మార్గము. అంటే దేవుని ఆజ్ఞలు ఇచ్చుకుంటూ అది ప్రేమకు సంబంధించింది. ఇంకా లోతుల్లోనికి వెళ్ళి మనము వాక్యపు లోతులు నేర్చుకుంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవునితో సంబంధము కలిగిన మనము మేలు అంటే మొట్టమొదట దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమ మన హృదయములలో ఉండడము కారణము. ఎప్పుడైతే ప్రేమ అనే కలద్దాలతో నువ్వు చూస్తావో, ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, సకల దుర్నీతి పాపం. అంటే నీతికి అవినీతి, లేకపోతే నీతి దుర్నీతి, దుర్నీతి అని రాశారంటే దురుద్దేశంతో కూడింది, లేకపోతే స్వనీతి అంటే మనము అనుకుంటున్నాము ఇది మంచిది అని, కానీ కాదు. ఈ లోకం నీకు మంచి చెడు నేర్పిస్తుంది ఖచ్చితంగా, కానీ అది ఈ లోకంలో మంచి చెడు. కానీ ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రతి వచనము, ప్రతి మాట, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఏమని చెప్పబడుతుంది? నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కనుక మన మాటలు ఎప్పుడు కూడా ప్రాణము శరీరము అయి ఉన్నాయి. అంటే మనము ఈ లోకంలో బ్రతికేది మాటలు. అయితే దేవుని మాట, దేవుని వాక్కు, యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. దేవుని మాటలో జీవము. ఇంకా చూస్తే మనము ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న వాక్యము, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పాపము చేయడు. ఎందుకని? తనను తాను భద్రం చేసుకుంటాడు. అంటే పాపము అంటే ఏమిటి? ఒక్క మాటలో మనకు అర్థం కావడానికి కీర్తనలు ఏమని చెప్పబడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు. అంటే నెంబర్ 1
ఏదైతే ఆలోచన, దానిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దృష్టిని సంబంధించింది, రెండు దేవునికి సంబంధించిన ఆలోచన. దృష్టిని సంబంధించిన ఆలోచన అంటే పాపం అంటే ఏం కాదు. నీవు మంచివాడివి, ఫిక్స్ అయిపోయావు. నేను ఏ తప్పు చేయలేదు, ఫిక్స్ అయిపోయావు. నాకు అస్సలు ఏమి అంటే అర్థం ఏంటంటే నువ్వు సబ్జెక్ట్ అవుతున్నావు, నువ్వు హీరో అవుతున్నావు. ఎప్పుడైతే దేవుడు సబ్జెక్ట్ అవుతున్నాడో దేవుని యందు ఎంత మాత్రము పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఏం చేస్తున్నాము? కృప అని చెప్పి దేవునికి నా హృదయం తెలియదా, నేను వెళ్తున్న మార్గము తెలియదా, దేవునికి సమస్తము తెలుసు కదా అంటే నీ కంఫర్ట్ జోన్ లో నీవు దేవునికి సైతం చెప్తున్నావు నువ్వు మంచివాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నీ తల వెంట్రుకలు సైతము లెక్కించి ఉన్నాడు, నీ శరీరంలో ఉన్న ఎముకలో మూలుగులో కీళ్ళు సైతము ఆయన లెక్కబెట్టి ఉన్నాడు. కనుక నీ అంతరంగంలో తలంపు పుట్టక ముందే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనిషి ఊహ అంతయు కూడా కేవలం చెడ్డది. కనుక నీ ఊహని దేవుడు చూస్తున్నాడు, నీ ఆలోచనని దేవుడు చూస్తున్నాడు. దాన్ని ఆలోచనలో దేన్ని బట్టి బేస్ చేస్తున్నావు? తీర్పు తీర్చుకొని మీరు తీర్పులో ప్రవేశించరు. ఎప్పుడైతే అది ప్రేమకు సంబంధించిన ఆలోచనలు లేకుండా ఎంత మాత్రము ఈ లోకము అనగా యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ఏమిటి అంట ఇక్కడ చెప్పబడుతుంది, దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టువాలే. అర్థం ఏంటి? కరెక్టే, ఈరోజు ఉన్నావు, మంచిగా ఉన్నావు, నిర్ణయం తీసుకున్నావు. కానీ మరుక్షణము ఎవరో ఒకరు వస్తారు, నిన్ను తొందర పెడతారు. వెంటనే నీకు తెలియకుండా నీలో ఎప్పుడైతే కోపం వస్తుందో, ఎప్పుడైతే నీ అంతరంగంలో కలత చెందుతావో, ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉక్రోషం వస్తుందో, అసూయ, ద్వేషము, కలహము ఇవన్నీ కూడా శరీరకు సంబంధించిన కార్యాలు. ఒక మాట చెప్పిన, మీ శరీరంలో రోగం లేదు, రక్తంలో ఉంది. ఏలయనగా ప్రాణమునకు మూలము రక్తము. కనుక బ్లడ్ టెస్ట్ చేస్తే నీ శరీరంలో ఉన్న ప్రతి రోగానికి కూడా వాళ్ళకి నమూనా దొరుకుతుంది. అంటే ఏ రోజునైతే నీవు దేవుని వాక్యమును గైకొనేవాడిగా ఉంటావో, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవాడుగా ఉంటావో, ధ్యానించడము అంటున్నారు, చదవడము కాదు. అంటే నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా అమ్మో దీన్ని బట్టి దేవునికి నీ ఎదుట నేను పాపం చేసిన వాడిని అంటే అనుక్షణము కూడా నీవు నీ శరీరాన్ని నలగొట్టుకోవడం, అనుక్షణము కూడా నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం, అనుక్షణము కూడా నీ ఆత్మను బట్టి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకు అని అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఏ రోజునైతే నీ ఆలోచన చెడినది అవుతుందో ఆటోమేటిక్గా నీ యొక్క మనస్సు నిండా కూడా ఆ చెడు ఉద్దేశము పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే పెరిగిపోతుందో నీ ఆత్మ నలిగిపోతుంది. కనుక యు ఆర్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్ ఫర్ ఈవిల్ వన్. అంటే నీవు నీ అంతట నీవు ఆ యొక్క చెడు కార్యమునకు ద్వారము తెరిచేవాడుగా ఉంటావు. కనుక అక్కడ మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదా ఆ ముక్క పుచ్చుకొనగానే అతనిలో సాతాను ప్రవేశించెను అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే అతడు యేసు క్రీస్తు ప్రభుల వారితో ఇమడలేకపోయి ఉన్నాడు. కారణం ఏంటంటే చాలా మంది మన దగ్గరకు వస్తారు, పాస్టర్ గారు అంటారు, వారు మన అభిప్రాయంతో వారు ఏకీభవించలేరు. కారణం ఏంటంటే వారు అనుకున్న ఫ్రేమ్లో మనల్ని చూడడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఒక ఉద్దేశము కలిగి వస్తారు, వారు ఒక ఆలోచన కలిగి వస్తారు. ముఖ్యంగా 5 సంవత్సరాల తర్వాత మనము ఫుల్లీ ఫార్మ్డ్, అప్పుడు మనకి ఆల్రెడీ ఒక ఊహ ఏర్పడుతుంది, ఒక ఆలోచన ఏర్పడుతుంది, స్వతహాగా ఒక భావాలు ఏర్పడితే దానిని స్వభావము అంటారు. ఎప్పుడైతే ఆ స్వభావము పాప స్వభావమని నీవు ఈ లోకంలోంచి నేర్చుకున్నావని, అది పరలోకమునకు పూర్తిగా వ్యతిరేకమని, ఈ లోక మూల పాఠాలు కాకుండా అనుక్షణము కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్
ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఇది ఒకవేళ దేవునికి ఆయాసకరమైనదేమో, ఒకవేళ దీనిని బట్టి నేను ఉగ్రత తెచ్చుకుంటానేమో. కాబట్టి ఇక్కడ కీర్తన 1 చెప్పబడుతుంది, న్యాయ విమర్శలో అంటే తీర్పు అనేది ఉందని, నువ్వు చేయుచున్న ప్రతి కార్యమునకును, నీవు చేస్తున్న ప్రతి ఆలోచనకి, నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయముకి కూడా దుష్టుల మార్గము నాశనమునకు నడిపిస్తుందని, నీతిమంతుల మార్గము దేవుడికి తెలుసును అని. ఎప్పుడైతే నీ మార్గము, అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు సమస్తము కూడా మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు. ఇంకా మనకి అర్థం అవ్వాలంటే యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయని ఎరిగి ఉండి అది చేయని వానికి పాపం. అర్థం ఏంటంటే, నీకు తెలుసు నువ్వు చేయగలవు, నువ్వు చెప్పగలవు, నువ్వు చెందగలవు, నువ్వు అనగలవు, కానీ నువ్వు సైలెంట్గా ఉంటావు. అంటే మనుషుల వలన వచ్చే మెప్పు కోసము చాలాసార్లు కూడా, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మేలు చేశారని, ఏదో 2-3 మహా అయితే చిన్న గుంపు ఆయనని సిలువ వేయండి అన్నారు, కానీ లక్షల మందికి ఆయన లక్షణమైన వాడని తెలిసి కూడా మౌనమైపోయారు. కారణము, ఈ రోజున మేలు కంటే కూడా కీడు వ్యాప్తిలో ఉంటుంది. నిజము కంటే అబద్ధము బాగా ప్రచారము చెందుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ లోకమంతా దుష్టుని సంబంధిలో ఉందని, దుష్టుని సంబంధమైన వారు అని. అయితే దేవుడు నిన్ను నన్ను ఆ చీకటిలోంచి వెలుగులోకి పిలిచాడని. అందుకని పేతురు గారు 1 పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అంటే నిన్ను నన్ను ఆశీర్వదించుటకు, అంటే ఆశీర్వదించువాడు దేవుడు, నాశనము చేసేవాడు దుష్టుడు, అపవాది. అటువంటప్పుడు వాదము, అపవాదము, విరుద్ధవాదము. కనుక చాలాసార్లు మనల్ని విరుద్ధము అంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా ఈ లోకానికి నువ్వు వేరుగా ఉండాలి. కనుక నీవు చెప్పేది 99 మంది అటుపక్కన కరెక్టు అంటారు, కానీ నువ్వు ఒక్కడివి ఇటుపక్కన ధైర్యంగా నిలబడ్డమే నీవు దేవునికి సంబంధించిన వ్యక్తి. దేవునికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతాడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చుతాడని. కనుక కీడుకు ప్రతి కీడైనా, కనుక కీడు అంటే అర్థం ఏంటంటే, వారు నీకు కీడు చేశారు, కానీ నువ్వు వారికి మేలు చేయాలి. ఉదాహరణకి యోసేపు అన్నదమ్ములు కీడు చేశారు, కానీ యోసేపు వారికి మేలు చేశాడు. దావీదు అన్నదమ్ములు కీడు చేశారు, కానీ దావీదు వారికి మేలు చేశాడు. కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో వారు మనల్ని ఎంతలేసి మాటలైనా అనొచ్చు, కానీ నీవు నేను అనకూడదు అని చెప్పి మోషే యొక్క తన జీవితమును బట్టి మనము నేర్చుకోగలుగుతున్నాం ఇక్కడ. కనుక దూషణకు ప్రతి దూషణ అయినను చేక దీవించుడి. కనుక నీవు నేను కూడా, వారు శపించవచ్చు కానీ మనం దీవించాలి. వారు కయ్యానికి కాలు దువ్వచ్చు, కానీ నువ్వు ఎప్పుడూ కూడా దీర్ఘశాంతము, దయ అవి కలిగి ఉండాలి. చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే వారు ఎంతగా చప్పుడు చేస్తారంటే, ఎంతగా లోకమంతా వారి వెంట ఉంటుంది అంటే, ఇంకా ఇంతకు మించి లేదు అన్నట్లు. ఎటు చూసినా చుట్టూ చీకటే ఉంటుంది, ఎటు చూసినా ఎటువంటి ఆశ నీకు కానరాదు. ఎటు చూసినా కూడా నీవు తలదించుకొని, తలుపు మూసుకొని, లోపల కూర్చొని గుండె పగిలేటట్లు ఏడుస్తూ, నిన్ను చూసే వాళ్ళందరూ తలలు ఎగరవేస్తూ, ఇతను పాపం చేసి ఉన్నాడు, ఇతను చెడ్డవాడు, ఇతని వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. కనుక లోకమునకు ఎప్పుడు ఈ లోక అవసరాలు తీర్చేవాళ్ళు కావాలి. పరలోకము ఎప్పుడు నీ ఆత్మీయ అవసరాలు తీర్చేదిగా, నీ ఆత్మను పరిశుద్ధపరిచేదిగా. నీ ఆత్మను పరిశుద్ధపరచాలి అంటే మొట్టమొదట భిన్నమైన మనస్సు, అంటే నీ దుఃఖము ఆనందముగా మారుతుందని, నీ వేదనకి దేవుడు భూదండ ఇస్తాడని, నీవు కూర్చున్న బూడిదకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రమును ఇస్తాడని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా
ఆనంద తైలమును దేవుడు ఇస్తాడని ఎప్పుడైతే నీవు నేను గమనించి మనము కీడు వెనుక మేలు దాగి ఉందని, ఆ యొక్క శోధించబడిన పిమ్మట నీవు నేను సువర్ణం వలె మారుతామని, దుష్టుడు కొంతకాలం పెట్టేగిపోతాడని, ప్రతిదీ ఆకర్షణీయముగా ఉంటుందని, నిన్ను ప్రేమించిన వారను నిన్ను విడిచిపెట్టేస్తారని, అయినప్పటికీ నీవు నమ్మిన సిద్ధాంతమును బట్టి ఏ రోజునైతే నీవు నిలకడ కలిగి నిబ్బరము కలిగి నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక, ఎప్పుడైతే నీవు ఎరిగి చేసేది దేవుని క్రియ, ఎరుగకుండానే గుంపుతో వెళ్ళిపోయేది ఎంత మాత్రము దేవుని క్రియ కాదు. కాబట్టి నీవు ఎరిగి ఉన్నావా? నిజముగా అవగాహన కలిగి ఉన్నావా? నిజముగా నీవు వెడుతున్న మార్గము, నీవు తీసుకుంటున్న నిర్ణయము నీకు అవగాహన కలిగి ఉందా? అది చాలాసార్లు వారందరూ ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏమి చేస్తున్నామో తెలియదు. బైబిల్ క్షుణ్ణముగా చదవము, దేవునితో గంట సేపు గడపము, కానీ ఆ యొక్క వాక్యము ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని మనసులో ఆదరణ పొందుతున్న నీవు నేను మనసులో కాక వయసులో ఆచరణలో పెడితే ఈ రోజుకైనా దేవుడు నీ దేవుడుగా, ఆయన నీకు వ్యక్తిగతముగా దేవుడుగా గల జనులు ధన్యులు అని చెబుతూ, నీవు మేలు చేయుటకు అనే కంటే దేవునిని వెంబడించుటకు ప్రయత్నం చేసిన ప్రతి క్షణము కూడా నీవు నరకము గుండా వెళ్ళినట్లు, ఇరుకైన మార్గము గుండా వెళ్ళినట్లు, ప్రతి క్షణము నిన్ను నీవు దుఃఖముతో నించుకున్నట్లు, తల దించుకున్నట్లు, ఏదో తప్పు చేసిన వాడిగా లోకము నిన్ను వెలివేస్తుంటే నిత్యంగా ఆ యొక్క కఠినమైన మార్గం గుండా కొంతకాలం వెళ్ళాల్సి ఉంటుంది. గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా కొంతకాలం మట్టుకి నిన్ను పరీక్షిస్తాడు. ఎంత కాలమైనా ఆ దీవెన కొనసాగుతూ ఉంటుంది. అటువంటి గొప్ప కృప యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన ఎడల కనుక దేవుడు దయగలవాడు అని నీవు ఖచ్చితముగా నీవు దయను, జాలిని, కనికరమును, ప్రేమను, ఆప్యాయతను, అనురాగమును ఎప్పుడైతే అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావో, దేవుడు నీలో ఉన్నాడు. అది ఆత్మకు సంబంధించిన ఆత్మబంధము కనుక అటువంటి గొప్ప కార్యాలు మనము చేదుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదంగా, మేము దేవుని జనాంగముగా, దేవునిని ఎరిగి ఉన్న వారముగా, నీ కృపా కార్యములు వివరించు వారిగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.